కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం హయాంలోనే ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతాయని మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య అన్నారు. ఆదివారం నాంపల్లి మండల పరిధిలోని స్వాములవారి లింగోటం గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల బేస్మెంట్ నిర్మాణం కొరకు ముగ్గు పోసే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. నిర్ణీత గడువులోపే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులతో నాంపల్లి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య తెలిపారు. ఆదివారం నాంపల్లి మండల పరిధిలోని స్వాములవారి లింగోటం గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల బేస్మెంట్ నిర్మాణం కొరకు ముగ్గు పోసే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం హయాంలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతాయని ఎవరూ అధైర్యపడవద్దు అని అన్నారు. మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు రానివారు అధైర్యపడవద్దని, రెండో విడతలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో లబ్ధిదారులందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, ఎరిదొడ్ల మీనారెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు, దుగ్గి వెంకటరెడ్డి, వీరమల్ల సందీప్, గోపు యాదయ్య, నూనె వెంకటయ్య, కీత హరిబాబు, మారగోని శంకర్, గోపు వెంకటయ్య, గడ్డి శ్రీశైలం, దామెర దేవేందర్, తల్లోచు వంశీ, తుబ్బా యాదయ్య, పుష్పాక శంకర్, జమాల్పురి లక్ష్మయ్య, వంశీ, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చూసుకోరు మళ్ళీ లక్ష్యం కొట్టరా ఎలియానికి వాళ్ళకేం తెలుసు చేసిన జరుగు ఎంత జరుగుతాయి మంచిగా పడతాయి ఫోటోలు. ఇంకా ఫోటో దించు, పటేల్ ఫోటో దించు, మళ్ళీ పటేల్ ఉన్నంత వరకు మనం మంచిగా. అదేవిధంగా ఇప్పుడు స్వాములవారి లింగోటం తాజా మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు గారితో ఒకసారి మాట్లాడదాము. ఈ గ్రామంలో ఇళ్ల లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేశారు సార్, ఇంకా ఎంతమంది లబ్ధిదారులు ఎంపిక కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, వారి మండలి ఉంచుకుందాం. అన్నగారు చెప్పండి. ముందుగా ఈరోజు తొలి ఏకాదశి అందరికీ శుభాకాంక్షలు. మా కోసం మా మాజీ ఎంపీపీ గారు పూల వెంకటన్న ఈరోజు టైం కేటాయించి మా విలేజ్కి రావడం జరిగింది. ఆయన తోటి కొబ్బరికాయ ప్రారంభం చేసుకున్నాం. ఇలా ముఖ్యంగా మా ఎంపీపీ గారిని పిలుచుకోవడం కారణం, ఈడ దళితులు, బీసీలు బాగా వెనకబడ్డ వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేక చాలా ఇబ్బందితోటి ఉన్నారు. సెకండ్ విడతల మాకు ఒక 50 ఇండ్లు ప్రత్యేకంగా పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి మన ఎమ్మెల్యే సార్ తోటి మాట్లాడి మాకు ఒక 50 ఇండ్లు సెకండ్ విడతలు ఇచ్చినట్టయితే ఈ ఊరుకు చాలా వరకు మేలు జరుగుతుంది. గతంలో ఎలాంటి ఇల్లు లేదు కాబట్టి నిరుపేదలు ఇల్లు లేక పూరి గుడిసెలలోనే ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, పూరి గుడిసెలే కూలగొట్టి ముగ్గులు వేయడం జరుగుతుంది. దీనికి ప్రత్యేక కృషి చేసి మా ఎంపీపీ గారిని 50 ఇండ్లు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మనము లింగోటం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోస్తున్నాము. ఇక్కడ లబ్ధిదారుల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి వాళ్ళు ఏ విధంగా ఉన్నారో వాళ్ళు తెలుస్తున్నాం. మేడం నమస్తే, మీ పేరేం పేరు మేడం? మేడం, మీకు ఇందిరమ్మ ఇల్లు రావడం ఏ విధంగా అనిపిస్తుంది? మాకు ఇల్లు లేక చాలా ఇబ్బంది ఉన్నాం. మేము ఊళ్ళో కూడా ఉండట్లేదు, హైదరాబాద్లో ఉంటున్నాము. ఇప్పుడు మాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
మరియు మా ఎమ్మెల్యే గారికి రాజగోపాల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీకు ఇల్లు లేకనే హైదరాబాద్లో ఉన్నారు కదా, ఇప్పుడు ఇల్లు వచ్చింది, మళ్ళీ మీరు ఊరికి రావడానికి అవకాశం ఉందా? వస్తాను, కంపల్సరీగా ఇంటికి వచ్చేస్తాను. ఇల్లు కట్టిన తర్వాత ఇంటికి వచ్చేస్తాను. థ్యాంక్ యూ. తెలుసా? రాజగోపాల్ రెడ్డి సార్ ఇన్నేళ్ళకి వెళ్ళి ఇల్లు రానందుకు నాకు ఇప్పుడు ఇల్లు వచ్చినందుకు సంతోషంగా ఉంది. నాకు గర్వంగా కూడా ఫీల్ అవుతున్నా. ఊళ్ళో గ్రామ సభ్యులు అందరూ పాండన్న అందరూ సమక్షంలో నాకు ఇల్లు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. సంతోషం, మంచి ఇల్లు కట్టుకోండి. మరి ప్రస్తుతం మనము ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసే కార్యక్రమం వద్ద ఉన్నాము. ఇక్కడ మనతో పాటు నాంపల్లి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము. అనగా నమస్కారం. నమస్కారం. ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇళ్ళు ముగ్గు పోసే కార్యక్రమం ఉన్నాము. పిల్లలు ఆనందం ఎలా ఉంది? వీళ్ళకి ఏమైనా సూచనలు ఇస్తున్నారు? ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంటే తెలంగాణలో ఉన్న ప్రజల సంతోషం వర్ణాతీతం. ఎందుకంటే గత 10 సంవత్సరాల పాలించినటువంటి పాలకులు డబుల్ బెడ్రూమ్ అని, అది అర్బన్ ఏరియాలని, రూరల్ ఏరియాలో ఎలాంటి ఇల్లు లేకుండా ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. ఈరోజు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ళని ప్రతి గ్రామానికి ఇల్లు కట్టించడం జరిగింది. అక్కడ నుంచి 10 సంవత్సరాల్లో పుట్టినటువంటి, పెళ్లి చేసుకున్నటువంటి కుటుంబం, ఉమ్మడి కుటుంబంలో నుంచి డివైడ్ అయినటువంటి వారందరికీ ఇల్లు అవసరం ఉండే. వాళ్ళందరికీ ఇల్లు లేక వాళ్ళు ఎప్పుడు ఏ భగవంతుడు వస్తాడా, ఏ సేవకుడు వస్తాడా, ఎవరు దాత ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్న క్రమంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో మన మునుగోడు నియోజకవర్గానికి ఒక 3500 ఇండ్లు గాను, అదేవిధంగా నాంపల్లి మండలానికి వచ్చేసి 504 ఇండ్లు మ్యాక్సిమం మన రాజగోపాల్ రెడ్డి గారి కృషి వల్ల నాంపల్లి మండలంలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ అందరూ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి ఉన్న ప్రజాప్రతినిధుల వల్ల, గత ప్రజాప్రతినిధుల వల్ల, మండల అఫీషియల్స్, మండలంలో ఉన్నటువంటి ఎండిఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఎంపీడీఓ కానీ, ఎంపీఓ కానీ, పంచాయత్ సెక్రటరీ వారి కృషి వల్ల మేము నాంపల్లి మునుగోడు నియోజకవర్గంలోనే నాంపల్లి మండలంలోకి అధికంగా ఇల్లు తీసుకురావడం జరిగింది. అన్ని మండలాలలో చండూరుకి కానీ, మరిగూడెం కానీ పోల్చినట్టే మన నాంపల్లి మండలానికి ఎక్కువ వచ్చినాయి. దానికి మన రాజగోపాల్ రెడ్డి సార్ గారి కృషి ఉన్నది. రేపు భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని, ఎందుకంటే సెకండ్ లిస్టు ఇప్పుడు ప్రతి గ్రామంలో దాదాపుగా, ఉదాహరణకు మనం లింగోటం గ్రామంలోనే మనం ఒక 22 ఇళ్ళు మనం మంజూరు ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఒక 100 ఇండ్లు అయితే ఇక్కడ ఇల్లు అడిగే మనిషి ఏమి ఉండడు. ఒక 100 ఇండ్లు అయితే ఈ లింగోటం స్థాయి అటువంటి గ్రామానికి, చిన్న గ్రామానికి అది ఒక 50 ఇండ్లు అయితే మ్యాక్సిమం సరిపోతాయి. కాబట్టి ఈ విడతల 20 ఇచ్చినాం. ఇంకా మనకు 4 సంవత్సరాల గవర్నమెంట్ ఉన్నది, 3.5 సంవత్సరాలు అంటే ఇంకా 4 సార్లు వస్తాయి మనకి ఇండ్లు. ఈ 4 దఫాలుగా 4 సార్లు ఒక 20 ఇచ్చినా కానీ ఇంకా 80 ఇండ్లు వస్తాయి. కాబట్టి మన గవర్నమెంట్ అయిపోయే లోపు మనకు అందరికీ ఇండ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఏర్పాటు ఉంది. దానికి తోడుగా మన నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారి కృషి ఉన్నది. ఆయన పోయి హౌసింగ్ మినిస్టర్ దగ్గర అది కొంచెం ఎక్కువ కూడా ఇల్లు తీసుకొచ్చే అవకాశం ఉన్నది, తీసుకొస్తుందని చెప్పాడు. ఈ ఎలక్షన్ లోపే, స్థానిక సంస్థల ఎలక్షన్ లోపే 2వ లిస్టు కూడా వస్తుంది. ఆ లిస్టులో మిగిలిన అత్యవసరంగా అవసరం ఉన్న వారికి ఇల్లు కట్టించి ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా చెబుతున్నాం. ప్రజలు కూడా ఏ గ్రామాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా నిరుపేద కుటుంబానికి మేము ఇల్లు కేటాయించామని మనం అధిష్టానం చెప్పింది, మా నాయకుడు చెప్పిండు. మేము కూడా అదే పని చేస్తున్నాం. కాబట్టి ఇందులో రాజకీయాలకు శేషభిషాలు లేవు, రాజకీయాలతో మనకు ప్రమేయం లేదు. పేదన ఉన్నటువంటి వారా పేద ఆయనకు మన గవర్నమెంట్ సాయం చేస్తుంది. కాబట్టి అన్నీ మీరు దృష్టిలో ఉంచుకొని రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా మీరు అందరూ కష్టపడే వారికి, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వారికి, భేషజాలు లేకుండా సేవ చేసేటువంటి వారికి ఓటేసి ఎన్నుకొని మీకు అవసరం అయినటువంటి రేషన్ కార్డు కానీ, ఇల్లు కానీ, అదేవిధంగా ఇంకా రాజీవ్ యువ వికాసం లోన్స్ కానీ, దానితో పాటు రైతులకు సంబంధించి రైతు బంధు కానీ, ఆ తర్వాత రైతు బోనస్ కానీ, రైతు రుణమాఫీ కానీ, ఆర్టీసీ ఉచిత ప్రయాణం కానీ, కరెంటు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానీ, అదేవిధంగా గ్యాస్ ఫ్రీ కానీ, ఈ రకంగా మనం ఎన్నో చెప్పనివి కూడా మన ప్రభుత్వం ప్రజలకు సౌకర్యార్థం కోసం స్కీమ్స్ కల్పిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా స్కీమ్స్ అన్ని మనం ప్రజలకు దగ్గర తీసుకొచ్చి ప్రజలకు చేరువ చేసి
నిరుపేదలకు పేదవారికి సాయం చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయే. ఇందిరమ్మ రాజ్యంలో ఈ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మున్గోడ్ల కోమటిరెడ్డి గారి నాయకత్వంలో మండలంలో ఉన్నటి మా కార్యకర్తలందరి ప్రోత్బలంతో మేమందరం ముందుకు పోయి మా మండలంలో ప్రజలకు సేవ చేస్తానికి మేము నడుము కట్టుకొని కంకణబద్ధులమై ఎల్లవేళలా రాత్రి పగలు లేకుండా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా మిగతా వారికి కూడా ఇల్లు తెచ్చి ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్నగారు. మీరు చెప్పిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి లబ్ధిదారులందరికీ సంక్షేమ ఫలాలు అందాలని మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్.